హాయ్ వెల్కమ్ టు కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. ఏపీఎస్సి గ్రూప్ 2 రోస్టర్ మిస్టేక్స్ మీద అప్డేట్ అండి. అయితే మన అపర మేధావులు ఉంటారు కదా, అపర మేధావులు ఏం చేస్తున్నారంటే నోటిఫికేషన్ క్లియర్ అయిపోయింది, ఎట్టి పరిస్థితులు ఆగదు, జూన్ కల్లా క్లియర్ అయిపోయింది. అయితే అవనియండి బ్రదర్, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు. రోస్టర్ మిస్టేక్స్ ఉండి అని మా మా పిటిషనర్స్ ప్రూవ్ చేయగలిగితే రీనోటిఫికేషన్ వస్తుంది, లేకపోతే నోటిఫికేషన్ క్లియర్ అయ్యిద్ది. ఓకే, దానికి ఎందుకు అపర మేధావులు ముందుగానే మీరు ఏమైనా 1:2లో ఉన్నారా? లేరు కదా. ఎందుకు? రీనోటిఫికేషన్ కోసం మా అభ్యర్థులు, మన పిటిషనర్స్ ప్రయత్నం చేస్తున్నారు. ఎవరి ప్రయత్నాలను వాళ్ళు చేయనియండి, తప్పే ఉంది. అది వీళ్ళు ముందుగానే వీళ్ళు 1:2లో ఉండరు, అసలు 1:100లోనూ ఉండరు. వీళ్ళు అసలు ముందే ప్రిలిమ్స్కి ముందే డిస్క్వాలిఫై అయి ఉంటారు. ఎందుకు అలా మాటలు? ఏదో నోటిఫికేషన్ క్లియర్ అయ్యిద్ది. సో అప్డేట్ ఏంటంటే చెప్తానండి. ఈరోజు అయితే వాదనలు జరిగాయండి, కాకపోతే కొంచెం తక్కువ టైమే జరిగింది. పివి కృష్ణయ్య గారు అండ్ శివాజీ గారు వాదనలు అయితే జరిగినాయండి. పివి కృష్ణయ్య గారు అండ్ శివాజీ గారు వాదనలు అయితే వినిపించారు. టైం అయిపోవటం వల్ల హీరింగ్ అనేది నెక్స్ట్ వాదనలు ఎప్పుడు జరుగుతాయి అంటే మంగళవారం నాడు, అంటే ఏప్రిల్ 29వ తారీఖున వాదనలు జరుగుతాయండి. ఇదండి ఈరోజు. అపర మేధావులు కొంచెం మీరు మీ పనులు మీరు చేసుకుని, ఎవరు ప్రయత్నాలు చేసుకునే వాళ్ళని వాళ్ళ ప్రయత్నాలు చేసుకునే హక్కు ఉంది కాబట్టి మీ పనులు మీరు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. రీనోటిఫికేషన్ కోసం ఎదురు చూసేవాళ్ళు ట్రై చేస్తున్నారు, మీరు మీ పని చేసుకోండి. పిటిషనర్స్కి అందరికీ కలిసి ఉండి మంచిగా రీనోటిఫికేషన్, రోస్టర్ మిస్టేక్స్ ఉంటే రీనోటిఫికేషన్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదండి, ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.